సో మీరు ఇన్ఫర్మేటిక్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో ఈ రిపాజిటరీ మేనేజర్ అనేది ఓపెన్ చేసుకొని ఇది రిపాజిటరీ మేనేజర్ అంటే మనం ప్రాజెక్ట్స్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవడం అనమాట. సో రియల్ టైంలో మనకి ఈ రిపాజిటరీస్ అన్ని అడ్మిన్ టీం వాళ్ళే క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి మనకి యాక్సెస్ ఇస్తారంటే ఓకే. సో ఇది లోకల్ కాబట్టి మనం ఇవన్నీ కాన్ఫిగర్ చేసుకోవాలి. సో రిపాజిటరీ పైన క్లిక్ చేసి న్యూ రిపాజిటరీ అని ఇక్కడికి వెళ్తే రిపాజిటరీ యాడ్ రిపాజిటరీ అని కొడితే ఇక్కడ రిపాజిటరీ నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇస్తే ఇక్కడికి వస్తుంది. తర్వాత దీనిపైన క్లిక్ చేసి కాన్ఫిగర్ డొమైన్స్ అని వెళ్ళి ఐ థింక్ ఇప్పుడు రాదు, ఇంకా సర్వీసెస్ రన్ అవ్వట్లేదు. సో ఇందాక నేను ఇక్కడ సర్వీసెస్ రన్ చేశాను కదా, సో అది ఒక 3 to 5 minutes టైం తీసుకుంటుంది. సో అందుకే ఇలా వస్తుంది. సో మీరు కాన్ఫిగర్ అని కొడితే మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం డొమైన్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ యాడ్ ఏ న్యూ డొమైన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ డొమైన్ నేమ్, హోస్ట్ నేమ్, పోర్ట్ నేమ్. సో ఇవన్నీ ఇన్స్టాల్ చేసినప్పుడు మనము ఈ హోస్ట్ నేమ్, పోర్ట్ నేమ్ ఇస్తాం అనమాట. సో ఇన్స్టాలేషన్ అంతా అయిపోయిన తర్వాత సేమ్ హోస్ట్ నేమ్, పోర్ట్ నేమ్ ఇస్తే మనకు ఇలా డొమైన్ అని ఇక్కడ ఇంకో రిపాజిటరీ వస్తుంది. ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే కాన్ఫిగర్ అయిపోతుంది. ఓకే, క్రియేషన్ తర్వాత ఇక్కడ కనెక్ట్ అని ఇవ్వాలి. కనెక్ట్ అని ఇస్తే మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. సో వైల్ ఇన్స్టాలింగ్ ఓన్లీ మనం అవి యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా మనం అక్కడే ఇచ్చింటామండి. సో ఇక్కడ కనెక్ట్ అని ఇచ్చిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అయిపోతుంది. సో దానికి ముందు ఫస్ట్ మనం దీనికి కూడా అడ్మినిస్ట్రేషన్ టూల్ ఉండాలి. సో అడ్మినిస్ట్రేషన్ టూల్ ఉన్న తర్వాత ఇంటిగ్రేషన్ సర్వీస్ అనేది రన్ అవుతుండాలి. అంటే ఇన్ఫర్మేటిక్ సర్వర్స్ అనమాట. సో మనం ఇవన్నీ లోకల్లో ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ సాఫ్ట్వేర్స్. సో సర్వర్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాము, క్లయింట్ ఇన్స్టాలేషన్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మనం సర్వీసెస్ ని రన్ చేయాలి. ఓకే. సో ఇక్కడ నేను ఆల్రెడీ సర్వీసెస్ రన్ అని ఇచ్చా. సో దాంతో పాటు ఒక అడ్మినిస్ట్రేషన్ టూల్ లింక్ వస్తుంది అనమాట. సో అడ్మిన్ లింక్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఉంది. ఇన్ఫర్మేటిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా, ఇది వచ్చేసి నా లోకల్ అనమాట. లోకల్ అడ్మిన్ లింక్ ఇది. దాన్ని క్లిక్ చేస్తే సో మీకు ఇలా వస్తుంది. అంటే ఇంకా సర్వీసెస్ రన్ అవ్వట్లేదు ఇంకా. సో ఇంకా టైం పడుతుంది, 2 to 3 minutes టైం పడుతుంది. సో మీరు రిఫ్రెష్ చేసుకుంటుందండి. లేదంటే మీరు డైరెక్ట్గా ఒక 5 minutes తర్వాత ట్రై చేస్తే మీకు ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు యాక్సెస్ దిస్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేసి ఎస్ అని ఇస్తే అడ్మిన్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. లేదు, ఇన్స్టాల్ అవుతున్నప్పుడు మనకి లింక్ వస్తుంది అక్కడ. సో ఆ లింక్ కాపీ చేసుకోవాలి. సో ఇంకొక 2 minutes తర్వాత ట్రై చేద్దాం. సో సెక్యూర్ ఏజెంట్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇది నా లోకల్ సెక్యూర్ ఏజెంట్. ఇది వచ్చేసి ఇన్ఫర్మేటికా క్లౌడ్. దీనికి మనకి యాక్సెస్ ఉండదు కాబట్టి మనం ఇక్కడ లోకల్లో ఒక సెక్యూర్ ఏజెంట్ని డౌన్లోడ్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. తర్వాత మనకి ఇలా వస్తుంది ఇక్కడ ఆప్షన్. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఏమేమి సర్వీస్ ఉన్నాయని అన్ని చూపిస్తాయి అనమాట. ఇవి సర్వీసెస్ మనకు కావాల్సింది మెయిన్గా. సో ఇవన్నీ అప్ అండ్ రన్నింగ్ లో ఉండాలి ఎప్పుడు. ఓకే. సో ఇక్కడ మీకు ఏదైతే రన్నింగ్ అవ్వట్లేదో ఇక్కడ కింద సర్వీస్ అని ఉంది కదా, ఇక్కడ మీరు మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఇక్కడ ఎర్రర్ అని వచ్చింటే స్టాప్ చేసి మళ్ళీ సేమ్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ అని ఇస్తే స్టార్ట్ అవుతుంది.
సో ఇక్కడ ఇవన్నీ 4 టిక్ మార్క్స్ ఉండాలి. 4 గ్రీన్ టిక్ మార్క్స్. ఈ 4 అప్ అండ్ రన్నింగ్ అని ఉంటే మనం ఏదైనా గానీ మ్యాపింగ్స్ క్రియేట్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది. ఓకే. సో ఇలా ఇచ్చిన తర్వాత రిఫ్రెష్ చేస్తా ఉండండి. ఇక్కడికి మనకి ఫైనల్‌గా ఒక స్టేటస్ రావాలి ఇక్కడ. ఇక్కడ స్టేటస్ ఉంది గదా! ఆల్ సర్వీసెస్ ఆర్ అప్ అండ్ రన్నింగ్ అని వస్తది. ఇది ఒక్కసారి చేస్తే చాలిది. ఓకే. డైలీ మీరు లాగిన్ అయింటారు గదా! సో, ఆ టైంలో ఇది ఒకసారి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అప్ అండ్ రన్నింగ్‌లో ఉందో లేదో చెక్ చేసుకొని తర్వాత మ్యాపింగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాల్ చేసుకుంటారు గదా! అప్పుడు ఒక 5-10 మినిట్స్ టైం పట్టుతుంది. ఈ సర్వీసెస్ అన్నీ అప్ అండ్ రన్ అవ్వడానికి. నెక్స్ట్ టైము అంత టైం ఏం పట్టదు. జస్ట్ 1 మినిట్, 2 మినిట్స్‌లోనే స్టార్ట్ అయితది. ఇక్కడ మీరు చూస్తారు గదా! ఇప్పుడు రన్నింగ్ అని. అంటే ఆల్ సర్వీసెస్ అన్నీ రన్నింగ్‌లో ఉన్నాయి. చూడండి. ఓకే. సో, వన్స్ సర్వీసెస్ అన్నీ రన్ అవుతున్నప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేటిక్ అని ఉంది గదా! ఇక్కడ డ్రాప్ డౌన్ వస్తుంది. ఆ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మనకి డేటా ఇంటిగ్రేషన్, అడ్మినిస్ట్రేషన్, మానిటర్, ఆపరేషన్ ఇన్సైట్స్. సో, నెక్స్ట్ మనం మ్యాపింగ్స్ క్రియేట్ చేయాలంటే డేటా ఇంటిగ్రేషన్‌కెళ్ళాలి. సో, దీనిపైన క్లిక్ చేస్తే డెవలప్‌మెంట్ టూల్‌కి వెళ్తుంది. సో, ఇందులో మనకి ఏమేమి ఉంటాయి అవన్నీ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒకటొకటి. ఇది వెల్కమ్ పేజ్ అన్నమాట. హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. సో, ట్రాన్స్‌ఫర్మేషన్స్. Create a mapping in ETL or ELT mode to load and transform your data. Orchestrate. Create a task flow to define the control flow logic for your data integration and ingestion task. ఇవన్నీ డైరెక్ట్‌గా మీరు క్రియేట్ చేయాలంటే జస్ట్ దీనిపైన క్లిక్ చేసి అక్కడికి వెళ్తాం. ఓకే. యూజింగ్ ఏ విజార్డ్, యూజింగ్ ఏ మ్యాపింగ్ డిజైనర్. సో, ఇదంతా ఏం అవసరం లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్‌కి వాళ్ళు ఇచ్చారు ఇక్కడ అంతే. సో, రీసెంట్‌గా మనం ఏమైనా క్రియేట్ చేసుంటే అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. రీసెంట్‌గా ఏవైనా జాబ్స్ రన్ చేసుంటే అవన్నీ ఇక్కడ చూపిస్తదనమాట. సో, యాడ్ అనదర్ యూజర్, లెట్స్ గెట్ కనెక్టెడ్, యూజ్ అవర్ డేటా ట్రాన్స్‌ఫర్ టాస్క్, గెట్ ఇన్సైట్స్ ఇవన్నీ లైక్ హోమ్ పేజ్ అనమాట. జస్ట్ ఓవర్ వ్యూగా ఒక వ్యూ అనేది మనకి లైక్ డెస్క్‌టాప్‌లో ఎలా ఉంటాయో, సో, అవన్నీ జస్ట్ ఓవర్ వ్యూగా ఒక వ్యూ అనేది ఉంటుంది ఇక్కడ హోమ్‌లో. సో, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్. సో, అప్ అండ్ రన్నింగ్‌లో ఉన్నాయా లేవా? సో, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ ఏవి అప్‌లో రన్నింగ్‌లో ఉన్నాయి. అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. సో, నెక్స్ట్ ఇక్కడ న్యూ అని ఉంది కదా! ఇక్కడ ఎక్స్‌ప్లోర్‌కెళ్తే ఇక్కడ ప్రాజెక్ట్స్ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి. సో, ఇన్ఫర్మేటికాలో మనం ఇక్కడ రిపాజిటరీ కాన్ఫిగర్ అయిన తర్వాత దీంట్లో మనం ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం. సో, ఇక్కడ ఐఎస్ఎస్‌లో వచ్చేసి ఎక్స్‌ప్లోర్ అని ఉంటుంది. ఎక్స్‌ప్లోర్‌లో ఆల్ ప్రాజెక్ట్స్ క్లిక్ చేస్తే మీరు క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ ఫోల్డర్స్ అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. ఓకే. సో, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలంటే బై డిఫాల్ట్‌గా ఇది తీసుకుంటుంది. డిఫాల్ట్ ఫోల్డర్. మనం ఏదైనా మ్యాపింగ్ క్రియేట్ చేస్తే డిఫాల్ట్ లొకేషన్ వచ్చేసి ఈ డిఫాల్ట్ ఫోల్డర్‌లో సేవ్ అయితాయండి. లేదు మీకు ఒక న్యూ ఫోల్డర్ కావాలంటే క్లిక్ ఆన్ దిస్ న్యూ ప్రాజెక్ట్. సో, ఇక్కడ మీరు డెవలప్‌మెంట్ అని క్రియేట్ చేయండి. సేవ్ అని చేయండి. సో, మీరు మ్యాపింగ్ క్రియేట్ చేసినప్పుడు అది కింద లొకేషన్ అడుగుతది. ఏ లొకేషన్‌లో సేవ్ చేయాలని.
ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇస్తే బై డిఫాల్ట్‌గా నెక్స్ట్ టైమ్ మీరు ఏ మ్యాపింగ్ క్రియేట్ చేసుకున్నా డిఫాల్ట్‌గా డెవలప్‌మెంట్ ఫోల్డర్‌లోనే సేవ్ అవుతుంటాయండి మ్యాపింగ్స్. ఓకే. ఇది ఎక్స్‌ప్లోర్ వచ్చేసి బండిల్స్ ఇదే మనం యూజ్ చేయము. తర్వాత మై జాబ్స్. సో మీరు డైలీ జాబ్స్ రన్ చేస్తుంటారు కదా! అవన్నీ ఇక్కడ ఇట్స్ లైక్ ఏ మానిటర్ అన్నమాట. సో అన్ని జాబ్స్ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. తర్వాత మై ఇంపోర్ట్ ఆర్ ఎక్స్‌పోర్ట్. సో మీ జాబ్స్ ఏమైనా ఇంపోర్ట్ చేయాలా? లేకపోతే ఎక్స్‌పోర్ట్ చేయాలా? సో ఇక్కడ జాబ్స్ డిస్‌ప్లే అయితాయన్నమాట. ఓకే. మీరు ఎక్స్‌పోర్ట్ చేస్తారు కదా జాబ్స్. ఆ జాబ్ స్టేటస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ మనం మ్యాపింగ్స్ రన్ చేస్తుంటాం కదా! సో ఆ స్టేటస్ అన్నీ మై జాబ్స్‌లో చూసుకుంటాము. సో మీరు ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారంటే అవన్నీ స్టేటస్ ఇక్కడ ఈ మై ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ లాగ్స్‌లో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ట్యాబ్స్ ఓవర్‌వ్యూ అన్నమాట. సో నెక్స్ట్ క్లిక్ ఆన్ న్యూ. ఇది మన డిజైనర్ అన్నమాట. సో మనకి ఏవేవి కావాలి, సో అవి సెలెక్ట్ చేసుకొని మనం డిజైన్ చేస్తాం. సో టాస్క్‌కెళ్తే ఇది ఫస్ట్ ట్యాబ్ టాస్క్. సో ఇవన్నీ ఏమంటారంటే న్యూ అసెట్స్ అంటారు. సెలెక్ట్ ద టైప్ ఆఫ్ అసెట్ యూ వాంట్. అసెట్ అంటే టాస్క్, డేటా ఇంటిగ్రేషన్, మ్యాపింగ్స్, మ్యాప్లెట్, టాస్క్ ఫ్లోస్, కాంపోనెంట్స్. సో ఇవన్నీ టాస్క్స్ అంటారు మీకు. సారీ అసెట్ అంటారు ఇవన్నీ. సెలెక్ట్ ద టైప్ ఆఫ్ అసెట్ యూ వాంట్. సమ్ అసెట్ టైప్స్ ఇంక్లూడ్ టెంప్లెట్స్ ఫర్ కామన్ ఇంటిగ్రేషన్ ప్యాటర్న్స్. అంటే కొన్ని సింపుల్ జాబ్స్ ఉంటాయి. లైక్ మీరు డైలీ సేమ్ జాబ్ క్రియేట్ చేస్తుంటారు. లైక్ సోర్స్ నుంచి టార్గెట్‌కి లోడ్ చేయాలి. సో, అది మీరు ఎవ్రీ టైమ్ మ్యాపింగ్ క్రియేట్ చేసేదానికన్నా బై డిఫాల్ట్‌గా మనకి టెంప్లేట్స్ ఉంటాయన్నమాట. సో, ఆ టెంప్లేట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. సో, టాస్క్‌కెళ్తే ఫస్ట్ మనం మ్యాపింగ్స్ క్రియేట్ చేయాలి. సో, మ్యాపింగ్స్‌కెళ్ళాలి. సో, మ్యాపింగ్‌కెళ్తే సో, క్రియేట్ ఎ మ్యాపింగ్. దిస్ మ్యాపింగ్ కెన్ దెన్ బి యూజ్డ్ ఇన్ 1 ఆర్ మోర్ మ్యాపింగ్ టాస్క్. సో, ఇది ఫస్ట్ మనం క్రియేట్ చేయాల్సింది మ్యాపింగ్స్. సో, దీన్ని క్లిక్ చేసి క్రియేట్ చేస్తే మనకు ఒక ఫస్ట్ మ్యాపింగ్ వస్తది. సో, తర్వాత కింద ఇంటిగ్రేషన్స్ అని ఉంటాయి. సో, ఇవన్నీ టెంప్లేట్స్. ఆగ్మెంట్ డేటా విత్ లుకప్. కాపీ డేటా ఇంటూ అన్ ఎగ్జిస్టింగ్ టార్గెట్. అంటే ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఆర్ ఎ సబ్సెట్ ఆఫ్ డేటా ఫ్రమ్ ఎ సోర్స్ అండ్ లోడ్ ఇట్ ఇంటూ అన్ ఎగ్జిస్టింగ్ టార్గెట్. సో, మీ దగ్గర ఆల్రెడీ ఒక టార్గెట్ ఉంటుంది టేబుల్. సోర్స్ నుంచి మీరు డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో, అప్పుడు కాపీ డేటా ఇంటూ అన్ ఎగ్జిస్టింగ్ టార్గెట్ అంటే మీరు ఇక్కడ మ్యాపింగ్‌కెళ్ళి మాన్యువల్‌గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా టెంప్లేట్ యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే జస్ట్ క్లిక్ ఆన్ దిస్ క్రియేట్ అని కొడితే మీకు బై డిఫాల్ట్‌గా అది మ్యాపింగ్ అన్ని క్రియేట్ చేసేస్తుంది. లైక్ ఇలా సోర్స్, టార్గెట్. సో, ఇది టెంప్లేట్ అన్నమాట. విత్ నేమ్స్, డిస్క్రిప్షన్ మొత్తం డిఫాల్ట్‌గా వస్తుంది. ఈ సోర్స్ పైన క్లిక్ చేస్తే సో, నేమ్ ఏంటి సోర్స్ అని ఇచ్చాడు. సో, దాని డిస్క్రిప్షన్ తర్వాత ఇక్కడ సోర్స్‌కెళ్తే ఇక్కడ కనెక్షన్స్ అన్ని క్రియేట్ చేసుకోవాలి. సో, కనెక్షన్ నేమ్ ఇచ్చాడు. సోర్స్ టైప్ పారామీటర్ ఇచ్చాడు. సో, పారామీటర్ క్రియేట్ చేసింది ఇచ్చాడు. సో, ఇవన్నీ మనం లాస్ట్‌లో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ బై డిఫాల్ట్‌గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారో అలా క్రియేట్ అయ్యుంటది బై డిఫాల్ట్‌గా. మనం ఇంకా స్టార్టింగ్ కాబట్టి ఇవేవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకు. సో, మనం మాన్యువల్‌గా అన్నీ స్టార్ట్ చేద్దాం క్రియేట్ చేయడం. సో, మ్యాపింగ్స్‌కెళ్ళి ఇక్కడ క్రియేట్ అండ్ మ్యాపింగ్ చేసుకోవాలి. సో, అలా ఇంటిగ్రేషన్‌లో ఇవన్నీ టెంప్లేట్స్ ఉన్నాయి. తర్వాత క్లెన్జింగ్. సో, డేటాని క్లీన్ చేయాలంటే ఇవి టెంప్లేట్స్ ఉన్నాయి. సో, చెక్ సోర్స్ డేటా ఫర్ నల్స్ అండ్ రూట్ వాలిడ్ అండ్ ఇన్వాలిడ్ డేటా టు డిఫరెంట్ టార్గెట్స్. సో, అలా మీకు ఎలాంటి సినారియో వచ్చిందంటే మీరు డైరెక్ట్‌గా క్లెన్జింగ్‌కెళ్ళి ఈ టెంప్లేట్‌ని యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం కనెక్షన్స్ ఒకటి మనం మోడిఫై చేసుకోవాలి. తర్వాత డేటా వేర్ హౌసింగ్. మీరు ఎస్‌సిడీస్ చేయాలంటే ఈ టెంప్లేట్స్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇండస్ట్రీ సొల్యూషన్స్. సో, ఇవన్నీ టెంప్లేట్స్ అన్నమాట. ఫస్ట్ మనం మ్యాపింగ్ క్రియేట్ చేయాలి. సో, మ్యాప్‌లెట్ అంటే ఏం లేదు. ఆహ్, బంచ్ ఆఫ్ మ్యాపింగ్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి. సో, అవన్నీ మనం వేరే జాబ్‌లోకి యూజ్ చేసుకోవాలన్నప్పుడు, వేరే జాబ్‌లోకి రిక్వైర్మెంట్ ఉంటుంది. సేమ్ మ్యాపింగ్స్. సో, అలాంటి టైంలో డిఫరెంట్ మ్యాపింగ్స్ అన్నీ కలిపి ఒక చోట పెట్టుకుంటే మ్యాప్‌లెట్ అంటారు.
సో మ్యాప్లెట్లో డిఫరెంట్ మ్యాపింగ్స్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మ్యాప్లెట్ అంటారు. టాస్క్ ఫ్లోస్. టాస్క్ ఫ్లోస్ అంటే మీ జాబ్ ఒక డేటా ఫ్లోని కంట్రోల్ చేయడానికి టాస్క్ ఫ్లోస్ క్రియేట్ చేస్తాం. సో టాస్క్ ఫ్లోస్లో ఇన్ని టాస్క్ ఫ్లోస్ ఉంటాయి. లీనియర్ టాస్క్ ఫ్లో, టాస్క్ జస్ట్ నార్మల్ టాస్క్ ఫ్లో, ప్యారలల్ టాస్క్ ఫ్లో, ప్యారలల్ టాస్క్ విత్ డెసిషన్, సీక్వెన్షియల్ టాస్క్. సో ఇవన్నీ మనం లాస్ట్లో చూద్దాం. తర్వాత కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ అనేది లెట్స్ సే మన దగ్గర ఫిక్స్డ్ ఫైల్ ఉంది. సో దాన్ని ప్రాసెస్ చేయాలంటే ఈ టెంప్లెట్ యూస్ చేసుకోవాలి, ఈ కాంపోనెంట్. తర్వాత మన దగ్గర ఎక్సెల్ ఫైల్ ఉంది. ఆ ఎక్సెల్ ఫైల్ డేటాని మనం టేబుల్స్లోకి లోడ్ చేయాలి. సో అప్పుడు ఈ కాంపోనెంట్ యూస్ చేస్తాం. సో లేకపోతే మన దగ్గర ఎక్స్ఎంఎల్ ఆర్ జేసన్ ఫైల్స్ ఉన్నాయి. ఈ ఎక్స్ఎంఎల్ జేసన్ ఫైల్స్లో ఉన్న డేటాని మనం టేబుల్లోకి లోడ్ చేయాలి, లేదంటే ఫైల్లోకి లోడ్ చేయాలి. సో అప్పుడు ఈ కాంపోనెంట్ యూస్ చేస్తాం. లేదంటే సో నా దగ్గర క్వైరీ ఉంది, అది ఫైల్‌లో ఉంది. సో ఆ క్వైరీని మనం రన్ చేయాలి. సో అప్పుడు ఈ కాంపోనెంట్ యూజ్ చేస్తాం. సో బిజినెస్ సర్వీస్. బిజినెస్ సర్వీస్ అంటే అప్లికేషన్స్‌కి కనెక్ట్ అవ్వడం. లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో అలాంటి అప్లికేషన్స్‌కి కనెక్ట్ అయ్యి డేటా పుల్ చేయాలి. సో అప్పుడు బిజినెస్ సర్వీస్ కాంపోనెంట్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇవి డిఫరెంట్ కాంపోనెంట్స్ మన దగ్గర ఉండేవి. ఓకే. ఫైల్ లిజనర్ వచ్చేసి మనకి ఏవైనా ఫైల్స్ వస్తుంటాయి కొన్ని సర్వర్స్ నుంచి. సో ఆ ఫైల్‌ని మనం రిసీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫైల్ లిజనర్ కాంపోనెంట్ ఉండాలి. సో దానికి ఈ ఫైల్ లిజనర్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తాం. షేర్డ్ సీక్వెన్స్ మనము డిఫరెంట్ మ్యాపింగ్స్‌లోకి షేర్ చేయాలి. సో అలాంటి టైంలో షేర్డ్ సీక్వెన్స్ అనే కాంపోనెంట్ యూజ్ చేస్తాం. ఇది యూజర్ డిఫైన్డ్. రీయూజబుల్ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే మనం ఈ కాంపోనెంట్ క్రియేట్ చేస్తాం. సో ఈ కాంపోనెంట్స్‌లో ఇవి అన్నీ ఇంపార్టెంట్ మనకి. బిజినెస్ సర్వీసు, సేవ్డ్ క్వెరీ, హైరార్కికల్ స్కీమా, ఇంటెన్స్ స్ట్రక్చర్ మోడల్, ఫైల్ విడ్త్, ఫైల్ ఫార్మాట్, ఫైల్ లిజనర్, షేర్డ్ సీక్వెన్స్. సో ఇది యూజర్ డిఫైన్ మాత్రం మనం ఎక్కువ యూజ్ చేయము. సో అది తప్ప మిగతావన్నీ మనకి ఇంపార్టెంట్. సో ఈ టాస్క్ ఫ్లోస్ ఇవన్నీ ఇంపార్టెంట్. మ్యాప్లెట్స్ మనం ఇది డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ ఒకటి మనం క్రియేట్ చేస్తాము. తర్వాత మ్యాపింగ్స్. ఈ మ్యాపింగ్స్‌లో ఈ మ్యాపింగ్ అనేది ఇంపార్టెంట్. డేటా ఇంజెషన్ అండ్ రిప్లికేషన్ ఇది మనకి యాక్సెస్ ఉండదు. ఓకే. సో టాస్క్స్ వచ్చేసి ఇవి సింపుల్ టాస్క్స్ ఇవి. మ్యాపింగ్ టాస్క్. జస్ట్ నార్మల్ సోర్స్ టు టార్గెట్ లోడ్ చేయడానికి సింపుల్ మ్యాపింగ్ టాస్క్‌ని యూజ్ చేస్తాం. తర్వాత సింక్రనైజేషన్ టాస్క్. సింక్రనైజేషన్ టాస్క్ ఏంటంటే సింక్రనైజ్ డేటా బిట్వీన్ సోర్స్ అండ్ ఏ టార్గెట్ టు ఇంటిగ్రేట్ అప్లికేషన్, డేటాబేసెస్ అండ్ ఫైల్స్. సో ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ ఉంటుంది. సోర్స్ టార్గెట్ లోడ్ చేసాము. సో నెక్స్ట్ జాబ్‌కి మనకి డేటా సేమ్ ఉండాలి. ఇట్స్ లైక్ బ్యాకప్ లాగా. సో అలా అంటే ఏం చేయాలి? సింక్రనైజ్ చేయాలి. సో 2 టేబుల్స్ సేమ్ డేటా ఉండాలి. సో అలాంటి టైంలో సింక్రనైజ్ చేయాలంటే ఈ సింక్రనైజేషన్ టాస్క్ అనేది యూజ్ చేయొచ్చు. తర్వాత మ్యాపింగ్ టాస్క్. సోర్స్ డేటా అండ్ క్రియేట్ ఏ డేటా సబ్సెట్ ఆఫ్ సోర్స్ డేటా ఇన్ ఏ టార్గెట్. రిప్లికేషన్ టాస్క్ అంటే రిప్లికేట్ చేయడానికి. అంటే ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్‌కి టేబుల్స్ లోడ్ చేయాలి. ఇప్పుడు డేటాబేస్ 1 ఉంటుంది. సో అది డీకమిషన్ అవుతుంటది. సో ఇంకో న్యూ డేటాబేస్ క్రియేట్ చేసుంటారు. సో అప్పుడు ఓల్డ్ డేటాబేస్‌లో ఉన్న డేటా అంతా న్యూ డేటాబేస్‌కి రావాలంటే రెప్లికేషన్ టాస్క్ అనేది యూజ్ చేస్తాం. సో మొత్తం ఓల్డ్ డేటాబేస్‌లో ఉన్న టేబుల్స్ అన్నీ కాపీ చేసుకొని న్యూ డేటాబేస్‌లోకి లోడ్ చేస్తాం. సో అదే రిప్లికేషన్ టాస్క్. పవర్ సెంటర్ టాస్క్. ఇక్కడ మనం మ్యాపింగ్స్ అన్ని క్రియేట్ చేస్తాం కదా! ఇన్ఫర్మేటిక్‌లో ఇక్కడ. సో ఈ టాస్క్‌ని మనం ఐఎస్‌ఏఎస్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే సో పవర్ సెంటర్ టాస్క్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు అన్నీ మైగ్రేట్ అవుతున్నాయి. సో ఇన్ఫర్మేటికా నుంచి ఐఎస్‌సిఎస్‌కి మైగ్రేట్ అవుతున్నాయి కాబట్టి ఈ టాస్క్ అనేది యూజ్ చేస్తారు. మనకింకా థర్డ్ పార్టీ టూల్స్ కూడా ఉంటాయి. సో పవర్ సెంటర్ టాస్క్ అంటే ఇది సింగిల్ వర్క్ ఫ్లోస్ ఒక్కటే మనం ఇంపోర్ట్ చేయగలం. సో అలా కాకుండా ఫోల్డర్ వైస్ ఇంపోర్ట్ చేయాలి. సో అలాంటి టైంలో మనకి వేరే థర్డ్ పార్టీ టూల్స్ అని ఉంటాయి. సో ఆ థర్డ్ పార్టీ టూల్స్ యూజ్ చేసుకొని సో ఆల్ మ్యాపింగ్స్‌ని ఐఎస్‌సిఎస్‌లోకి మైగ్రేట్ చేస్తారు. డైనమిక్ మ్యాపింగ్ టాస్క్. ఇదొచ్చేసి డిఫరెంట్ లైక్ అట్ ఏ టైమ్ ఎన్ నంబర్ ఆఫ్ జాబ్స్‌ని మీరు రన్ చేయొచ్చు.
సో దానికి డైనమిక్ మ్యాపింగ్ టాస్క్ అనేది యూజ్ చేస్తారు. డేటా ట్రాన్స్ఫర్ అంటే మూవ్ డేటా ఫ్రమ్ సోర్స్ టు టార్గెట్ వితౌట్ ఎనీ మీరు లాజిక్స్ ఏం లేకుండా జస్ట్ ఇక్కడ మ్యాపింగ్ టాస్క్ అని ఉంది కదా, సో సోర్స్ టు టార్గెట్ లోడ్ చేస్తాం ఇక్కడ. సేమ్ అలాంటిదే డేటా ట్రాన్స్ఫర్ టాస్క్. జస్ట్ డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది టాస్క్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి మనకి, ఇవన్నీ టెంప్లెట్స్. ఇంటిగ్రేషన్, క్లెన్సింగ్, సేమ్ మనం ఇక్కడ ఏమేమి చూసాము మ్యాపింగ్స్ లో, సేమ్ ఇవే టాస్క్ అని మనకి టాస్క్ లో కూడా ఇచ్చాడు. వేర్ హౌస్ ఉంది, SCD1 SCD టైప్. ఓకే, సో ఇది ఓవరాల్ గా అసెట్ అంటే ఏంది, టాస్క్ అంటే ఏంది, మ్యాపింగ్స్ అంటే ఏంది, మ్యాప్లెట్, టాస్క్ ఫ్లోస్, తర్వాత కాంపోనెంట్స్. క్లియరా మీకు? ఇదంతా ఒక ఐడియా వచ్చిందా ఏంటి ఇవన్నీ? ఓకే, సో ఫస్ట్ మ్యాపింగ్ క్రియేట్ చేయాలంటే ఎవ్రీ టైం మీరు న్యూ అని వెళ్ళి మ్యాపింగ్స్కి వెళ్ళి ఈ మ్యాపింగ్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అని. సో ఇది మన మ్యాపింగ్ డిజైనర్ పేజ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మ్యాపింగ్ 3 అని ఉంది, స్టేటస్ వచ్చేసి ఇన్వాలిడ్ అని ఉంది ప్రస్తుతానికి. ఇక్కడ ఇది డిజైన్ వర్క్ స్పేస్. మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇవన్నీ మనకి కాంపోనెంట్స్ అన్నమాట. సోర్స్, టార్గెట్, యాక్సెస్ పాలసీ, ఈ అగ్రిగేటర్, ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇవన్నీ మనం ట్రాన్స్ఫర్మేషన్స్ అని పిలుస్తాం. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్, టార్గెట్ ట్రాన్స్ఫర్మేషన్స్, యాక్సెస్ పాలసీ ట్రాన్స్ఫర్మేషన్, అగ్రిగేటర్ ట్రాన్స్ఫర్మేషన్. మీరు జస్ట్ కర్సర్ దానిపైన పెడితే మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తుంది. పర్ఫార్మ్స్ అగ్రిగేట్ క్యాలిక్యులేషన్స్ ఆన్ గ్రూప్స్ ఆఫ్ డేటా. సో మీరు ఏమైనా సమ్, మినిమము, మ్యాక్సిమము అలాంటివి క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఈ అగ్రిగేటర్ యూజ్ చేసుకోవచ్చని ఇక్కడ ఒక జస్ట్ సింపుల్ వన్ లైన్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డేటా మాస్కింగ్, సెన్సిటివ్ డేటా ఉంటే మార్క్స్ వేయాలి. సపోజ్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అయితే సో అకౌంట్ నెంబరు, మొబైల్ నెంబరు, అకౌంట్ బ్యాలెన్స్ ఇవన్నీ సెన్సిటివ్ డేటా కదా, ఆధార్ నెంబర్. సో వేరే వాళ్ళకి అవి కనిపించకూడదు అన్నప్పుడు ఈ డేటా మాస్కింగ్ అని ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి లైక్ ఫస్ట్ 4 డిజిట్స్ లేకపోతే లాస్ట్ 4 డిజిట్స్ ఇలాంటివి మాస్క్ చేస్తాం మనం. సో దానికి ఇది యూజ్ చేస్తారు. ఎక్స్ప్రెషన్, సో దీని క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తారు. ఫిల్టర్, డేటా ఫిల్టర్ చేయడానికి. హైరార్కీ బిల్డర్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, JSON ఫైల్, ఎక్సెల్ ఫైల్. హైరార్కీ పార్సర్, ఇది కూడా JSON ఫైల్, ఎక్సెల్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. తర్వాత జావా, సో మనకి ఏదైనా జావా ఫైల్స్ ఉంటే ఆ జావా ఫైల్ డేటాని మనం టేబుల్లోకి లోడ్ చేయాలనుకుంటే ఈ జావా ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తారు. జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్, సో 2 టేబుల్స్ కంబైన్ చేసుకొని మనం ఒక టేబుల్లో లోడ్ చేయాలంటే జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తాం. లుక్అప్, లుక్అప్ అంటే బిఫోర్ లోడింగ్ ఇన్ టు ద టార్గెట్, ఆ టార్గెట్ లో మనకి ఏవేవి డీటెయిల్స్ ఉన్నాయి, సో బేస్డ్ ఆన్ కండిషన్ మనం టార్గెట్ లో లుక్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ లేదంటే మనం సోర్స్ నుంచి టార్గెట్ లోకి లోడ్ చేస్తాం. సో దానికి లుక్అప్ అనేది యూజ్ చేస్తాం. లుక్స్అప్ డేటా ఫ్రమ్ ఏ లుక్అప్ ఆబ్జెక్ట్. లుక్అప్ ఆబ్జెక్ట్ అంటే మనం ఏ ఆబ్జెక్ట్ పైన చూస్తున్నాం. ఇప్పుడు సపోజ్ టార్గెట్ పైన లుక్అప్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనం టార్గెట్ అనేది ఆబ్జెక్ట్ ఇవ్వాలి. డిఫైన్స్ ద లుక్అప్ ఆబ్జెక్ట్ అండ్ లుక్అప్ కనెక్షన్. ఆల్సో డిఫైన్స్ ద లుక్అప్ కండిషన్ అండ్ ద రిటర్న్ వాల్యూస్. సో ఇక్కడ లుక్అప్ చేస్తున్నప్పుడు ఒక కండిషన్ పెట్టుకోవాలి మనం. సో ఆ కండిషన్ మ్యాచ్ అయితేనే ఇప్పుడు డేటాని లోడ్ చేయాలి. సో అలాంటి టైంలో మనకి లుక్అప్ యూస్ చేస్తాం. సో మ్యాప్లెట్స్, సో కాంబినేషన్ ఆఫ్ మ్యాపింగ్స్ మ్యాప్లెట్స్ లో క్రియేట్ చేస్తాం. నార్మలైజర్, నార్మలైజ్ అంటే రోస్ నుంచి కాలమ్స్ కి కన్వర్ట్ చేయడం అనమాట. ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్, సో ర్యాంక్స్ డిఫైన్ చేయడం. రౌటర్, రౌటర్ అంటే మల్టిపుల్ టార్గెట్స్ కి డేటాని సపరేట్ చేయడం అనమాట. సీక్వెన్స్, సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ వాల్యూస్ క్రియేట్ చేయడం, 1 2 3 4 అలాగా యూనిక్ వాల్యూస్ క్రియేట్ చేస్తాం. సార్టర్ అంటే ఇది సార్ట్ చేయడం, లైక్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్. SQL ట్రాన్స్ఫర్మేషన్స్, మనం SQL లో క్వైరీస్ రాస్తాం కదా, సో అలాగే ఇక్కడ మ్యాపింగ్స్ ఇన్ బిట్వీన్ లో మనకి ఏమైనా క్వైరీస్ రాయడం కానీ, ఏదైనా అప్డేట్ చేయడం కానీ, ఏదైనా ఇన్సర్ట్ చేయడం, లేదంటే డిలీట్ చేయడం,
సో అలాంటివి ఏదైనా సినారియోస్ వస్తే మనం ఈ ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి మనం ఆపరేషన్స్ చేయొచ్చు. స్ట్రక్చర్ పార్సర్ ఇది వచ్చేసి ఎక్సెల్ ఫైల్లో డేటా ఉంటే ఆ ఎక్సెల్ ఫైల్ని కన్వర్ట్ చేయడానికి స్ట్రక్చర్ పార్సర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్సాక్షన్ కంట్రోల్ అంటే లైక్ పర్టికులర్ డేటా ఒక్కటే మనం లోడ్ చేయాలి. సో అలాంటి టైంలో మనం ట్రాన్సాక్షన్ కంట్రోల్ యూజ్ చేస్తాం. యూనియన్ యూనియన్ అంటే కంబైన్ చేయడం అనమాట అన్ని. సో లైక్ మీ దగ్గర ఒక 10 సోర్సెస్ ఉన్నాయి. 10 సోర్సెస్ అన్ని సేమ్ డేటానే. ఓకే. అలాంటి టైంలో మనం ఒకే టార్గెట్లోకి లోడ్ చేయాలి. సో అలాంటి టైంలో 10 సోర్సెస్ ఉన్నప్పుడు ఒక యూనియన్ యూజ్ చేస్తాము. 10 సోర్సెస్ అన్ని యూనియన్ కనెక్ట్ చేసి యూనియన్ నుంచి ఒక సింగిల్ టార్గెట్కి కనెక్ట్ చేసి లోడ్ చేస్తాం. సో దానికి యూనియన్ యూజ్ చేస్తాం. సో ఇది వెలాసిటీ. ఏవైనా స్క్రిప్ట్స్ కన్వర్ట్ చేయాలంటే జేసన్ ఆర్ ఎక్స్ఎంఎల్. సో దానికి వెలాసిటీ యూజ్ చేస్తాం. వెబ్ సర్వీసెస్ ఇది వచ్చేసి డైరెక్ట్గా అప్లికేషన్స్కి కనెక్ట్ అవ్వడం లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్. సో అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలంటే వెబ్ సర్వీస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది ఓవరాల్గా ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. దీనిపైన క్లిక్ చేస్తే షో ఆల్ అని ఇస్తే ఇవన్నీ లైసెన్స్ ఉన్నాయి. సో అందుకే మనకి ఇవన్నీ చూస్తున్నాయి. కొన్ని అన్లైసెన్స్డ్ ఉన్నాయి. సిన్స్ దిస్ ఇది ట్రయల్ వర్షన్ కాబట్టి కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్కి మనకి యాక్సెస్ లేదు. సో ఇది చూసుకుంటే ఇది బీ టు బీ ట్రాన్స్ఫర్మేషన్ లైసెన్స్ బిజినెస్ టు బిజినెస్ కనెక్ట్ అవ్వడానికి, క్లెన్జింగ్ ఆపరేషన్స్ చేయడానికి. సో ఇవన్నీ లైసెన్స్డ్ వర్షన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నమాట. సో ఏదైనా ఇది వచ్చేసి డూప్లికేట్ ట్రాన్స్ఫర్మేషన్. ఏదైనా సేమ్ ట్రాన్స్ఫర్మేషన్ని మనం డూప్లికేట్ చేయాలి. సో అలాంటి టైంలో ఇది యూజ్ చేస్తాం. ఇది డేటా సర్వీస్, లేబులింగ్, లేబులర్, పార్స్, స్పెసిఫికేషన్, తర్వాత వెరిఫైర్. సో ఈ లైసెన్స్ వర్షన్స్ అనేవి ఎంటైర్లీ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ అన్నమాట. ఆ ప్రాజెక్ట్కి రిక్వైర్మెంట్ ఉంటేనే మనకి ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెస్ అనేది ఉంటుంది. లేదంటే ఇవేమి ఉండవు. సో బై డిఫాల్ట్గా మనకి అన్ని లైసెన్స్ ఇక్కడ ఏవే ఉన్నాయో సేమ్ ఇవే ట్రాన్స్ఫర్మేషన్స్ మనం రియల్ టైంలో యూజ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఏమున్నాయో మనం ప్రాక్టీస్ చేసుకుంటే రియల్ టైంలో కూడా సేమ్ ఉంటాయి. సో ఈజీగా మీరు మ్యాపింగ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో ఇది డిజైనింగ్ ఓవర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ ఇది వర్క్ స్పేస్, ఇది వచ్చేసి సోర్స్, ఇది టార్గెట్, ఇది కనెక్షన్. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ కింద ఒక ఓవర్ వ్యూ అనేది ఇస్తుంది. ప్రాపర్టీస్, ప్రీవ్యూ, తర్వాత ఇక్కడ సోర్స్ ఏంటి, నేమ్. సో ఇది వచ్చేసి మినిమైజ్. క్లిక్ చేస్తే మొత్తం మినిమైజ్ అయిపోతుంది ప్రాపర్టీస్. మీకు వర్క్ స్పేస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత ఇది రీస్టోర్. రీస్టోర్ అంటే మీకు హాఫ్ వర్క్ స్పేస్ ఉంటుంది, హాఫ్ ప్రాపర్టీస్ కనిపిస్తుంది. లేదా నాకు ఓన్లీ ప్రాపర్టీస్ ఒకటే చూడాలంటే ఈ లాస్ట్ బటన్ క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది. సో వర్క్ స్పేస్ మొత్తం వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు ప్రాపర్టీస్ని క్లియర్గా డిఫైన్ చేసుకోవచ్చు. సోర్స్ వచ్చేసి నేమ్ సోర్స్ అనేది. సపోజ్ మీరు ఇక్కడ టేబుల్ నేమ్ యూజ్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ అరకిల్లో సో టేబుల్స్లో ఇది డిపార్ట్మెంట్ అనమాట. ఓకే. సో టేబుల్ నేమ్ డిపార్ట్మెంట్ అని ఉంది. సో ఇక్కడ సోర్స్లో నేను డిపార్ట్మెంట్ అనేది తీసుకోవాలి. సో అప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ డిపార్ట్మెంట్ అని ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ డిపార్ట్మెంట్ అని ఇస్తే ఆటోమేటిక్ ఇక్కడ పైన రీనేమ్ అవుతుంది సోర్స్ నేమ్. సో మీకు మినిమైజ్ చేసి చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ సోర్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ టేబుల్ అని. ఓకే. జస్ట్ సోర్స్ అని అంటే మీకు తెలీదు. ఓకే. సోర్స్ అని ఉంది ఓకే. సో ఇందులో మీరు ఏది టేబుల్ యూజ్ చేస్తున్నారో, ఫైల్ యూజ్ చేస్తున్నారో మీకు తెలియాలంటే మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రాపర్టీస్లో చూసుకోవాలి ఇక్కడ ఇలా. సో లేదు నాకు ఇక్కడ నేమే రీనేమ్ చేసుకోవాలంటే ఇక్కడ డిపార్ట్మెంట్ అని వేసుకోవాలి. డిపార్ట్మెంట్ అని వేసుకో ఇది టేబుల్ కాబట్టి సో టేబుల్ అని యూజ్ చేసుకోవచ్చు. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. సో సోర్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ టేబుల్ అని. ఓకే. అది జస్ట్ నేమ్ అది. తర్వాత ఇక్కడ సోర్స్కి వెళ్ళి కిందికి వెళ్ళి ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ కనెక్షన్ ఉంటుంది. డీటెయిల్స్లో కనెక్షన్, సోర్స్ టైప్. సో కనెక్షన్స్ మనం క్రియేట్ చేయాలి ఫస్ట్. సోర్స్, టార్గెట్ అవి తర్వాత చూద్దాము.
సో ఇది ఓవర్ వ్యూ సోర్స్కి. సేమ్ టార్గెట్ కూడా అలానే ఉంటుంది ఇక్కడ. సో టార్గెట్ కూడా మీరు టార్గెట్ వచ్చేసి టేబుల్ అనుకోండి, డిపార్ట్మెంట్ టేబుల్, బట్ ఇది వచ్చేసి టార్గెట్ సైడ్ అనుకోండి. టీ అండర్ స్కోర్ అని ఇచ్చుకోండి. సో ఇది టార్గెట్. సో ఇక్కడ సోర్స్లో వచ్చేసి ఎస్ అండర్ స్కోర్ ఇచ్చుకుంటే సో మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. జస్ట్ మీరు మ్యాపింగ్ చూస్తేనే ఒక ఓవరాల్ ఐడియా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, మైట్ బి సోర్స్ అనేది ఎస్ అండర్ స్కోర్ డిపార్ట్మెంట్ టేబుల్. సో ఈ టేబుల్ నుంచి టార్గెట్లోకి లోడ్ చేస్తున్నారు. సోర్స్ టేబుల్లో ఉన్న కాలమ్స్ అన్ని డేటా మొత్తం టార్గెట్లోకి లోడ్ చేస్తున్నారు. సో ఒక ఓవర్ అనేది ఇక్కడే మీకు తెలిసిపోతుంది. సో ఈ డిఫైనింగ్ ఈ నేమ్ డెఫినేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. సో మీరు మ్యాపింగ్ క్రియేట్ చేసినప్పుడు సో క్లీన్గా అనలైజ్ చేయాలి. సో మనం ఏమేం చేస్తున్నాము, మనం డిజైన్ చేసి వెళ్ళిపోతాం. తర్వాత సపోర్ట్ టీం వాళ్ళ జాబ్స్ మానిటర్ చేస్తుంటారు కదా. సో వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలి ఈ జాబ్ ఏం చేస్తుంది అనేది. సో అదంతా మనం అనలైజ్ చేసుకొని ముందే మ్యాపింగ్ క్రియేట్ చేసినప్పుడే మనం గా క్రియేట్ చేయాలన్నమాట. సో వేరే పర్సన్ వచ్చి జస్ట్ ఈ జాబ్ ఓపెన్ చేసినాడు చూస్తేనే అర్థమైపోవాలి, అలా ఉండాలి. ఓకే. సో ఇది సోర్స్ టార్గెట్ అలా రీనేమ్ చేసుకుంటాము. సో టార్గెట్ కనెక్షన్స్, సోర్స్ కనెక్షన్స్ అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో తర్వాత సో ఇది ప్రాపర్టీ ట్యాబ్. ఇక్కడికి వస్తే హింట్ అని ఉంటుంది. ఇది వచ్చేసి లైక్ బల్బ్ సింబల్, అంటే ఒక ఐడియా సింబల్ లాగా ఉంది కదా. ఇది ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ వస్తుంది సోర్స్ ఉంది. నెక్స్ట్ ఆపరేషన్, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏది యూజ్ చేయాలనేది ఐఎస్ఎస్ జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇస్తుంది. మైట్ బి నువ్వు ఇందులో ఏదో ఒకటి యూజ్ చేయాలని ఉన్నావు అని ఒక హింట్ ఇస్తుంది మనకి. సో మైట్ బి నువ్వు ఎక్స్ప్రెషన్ యూజ్ చేయలేము, లేకపోతే ఫిల్టర్ యూజ్ చేయలేము, లేకపోతే రౌటర్ యూజ్ చేయలేము అనేది హింట్ ఇస్తుంది మనకు. సో ఇది మీరు ఆఫ్ చేసుకుంటే సో ఇక్కడ మనకి ఏం రాదు. మనం డైరెక్ట్గా ఇక్కడ దీనిపైన ఇలా క్లిక్ చేసుకుని ఏ ట్రాన్స్ఫర్మేషన్ కావాలో అది క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మనకి. ఓకే. సో లేదు నాకు హింట్ రావాలంటే దీన్ని ఆన్ చేసుకోండి. మీకు ఇక్కడ హింట్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఇలా ఎనేబుల్ అవుతుంది. మీరు దానిపైన క్లిక్ చేసుకుంటే మీరు రెగ్యులర్గా మ్యాపింగ్స్ క్రియేట్ చేస్తూ ఉంటే ఇది ఐఏసిఎస్ అనేది మొత్తం ట్రాక్ చేస్తుంటుంది. సో మీరు సోర్స్ తర్వాత ఎక్కువ సార్లు ఏ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తారు, సో అది బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ పైన చేస్తుంది. లేకపోతే మీరు మొత్తం సెర్చ్ చేయాలి ఇక్కడ ఎక్కడుంది ట్రాన్స్ఫర్మేషన్ అనేది. సో అలా సెర్చ్ చేయకుండా మనకి ఈ హింట్ అనేది ఎనేబుల్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ప్రీవియస్గా ఎక్కువగా మనం ఏ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తామో అది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో దానికని వీళ్ళు ఇలా హింట్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి అరేంజ్ ఆల్. ఇప్పుడు మనం డిజైన్ చేస్తుంటాం, ఇక్కడ ఎలా చేస్తాం, ఇక్కడ ఎలా చేస్తాం, ఇంకో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటాం, ఇక్కడ ఇలా పెట్టింటాము. సో మ్యాపింగ్ క్రియేట్ చేసినప్పుడు మనం రిక్వైర్మెంట్ బట్టి మనం అలా మ్యాపింగ్ చేసుకుంటూ వెళ్ళి ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా. సో అలా వెళ్ళినప్పుడు మొత్తం మనం రీఅరేంజ్ చేసుకోవాలి. ఎంటైర్ మ్యాపింగ్ రీఅరేంజ్ చేయడానికి దీనిపైన క్లిక్ చేస్తే మొత్తం అరేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఒక ప్రాపర్ ఫార్మాట్లో అనేది మ్యాపింగ్ వస్తుంది. సో దానికి ఈ ఆప్షన్. తర్వాత ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్. జూమ్ అవుట్ చేస్తే మ్యాపింగ్ జూమ్ అవుట్ అవుతుంది. జూమ్ ఇన్ వచ్చేసి జూమ్ ఇన్. ఓకే. తర్వాత సో ఇది డిలీట్ చేయాలంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ డిలీట్, లేకపోతే కట్, తర్వాత కాపీ. సో ఇంకోసారి యూజ్ చేయాలి దీన్ని అంటే జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సేవ్. ఎవ్రీ టైం మనం ఏదైనా ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఎవ్రీ టైం మనం సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే ఇన్ బిట్వీన్ ఏదైనా ఇష్యూ వచ్చి ఇది అప్లికేషన్ క్లోజ్ అయిందంటే మనం క్రియేట్ చేసుకునేది మొత్తం వెళ్ళిపోతుంది. సో అందుకే డిజైనింగ్ చేస్తున్నప్పుడు ఎంత వీలైతే అంత ఎవ్రీ టైం మనం ఎవ్రీ 1 మినిట్ 2 మినిట్స్కి సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో మ్యాపింగ్ అంతా క్రియేట్ అయిపోయిన తర్వాత సేవ్ చేస్తే ఇక్కడ వ్యాలిడ్ అని రావాలి. ఇక్కడ గ్రీన్ మార్క్ వచ్చేసి వ్యాలిడ్ అని వస్తుంది. సో అప్పుడు మనం క్రియేట్ చేసుకున్న మ్యాపింగ్ వ్యాలిడ్. ఇలా ఇన్వాలిడ్ వచ్చిందంటే మనం చెక్ చేసుకోవాలి ఏం ఎర్రర్స్ ఉన్నాయని. అది ఎలా అంటే ఇది పారామీటర్స్ ట్యాబ్, ఇది వాలిడేషన్ ట్యాబ్. దీనిపైన క్లిక్ చేస్తే అది జాబ్ని మొత్తం అనాలిసిస్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉంటే మనకి ఇలా చూపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఉండే వాలిడేషన్ 5 ఉన్నాయి.
5 వాలిడేషన్స్ చేయాలి. సోర్స్‌లో 2 ఎర్రర్స్ ఉన్నాయి. టార్గెట్‌లో 3 ఎర్రర్స్ ఉన్నాయని చూపిస్తుంది. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తాయి ఏమని. కనెక్షన్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్. ఆ ఆబ్జెక్ట్ తీసుకోలేదు. సోర్స్ కనెక్షన్ క్రియేట్ చేయలేదు. సోర్స్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, టేబులా, ఫైలా అనేది మనం కాన్ఫిగర్ చేయలేదు. అందుకే ఇలా ఎర్రర్ చూపిస్తుంది. సో టార్గెట్‌లో కూడా అలానే కనెక్షన్ క్రియేట్ చేయలేదు. తర్వాత మ్యాపింగ్ చేయలేదు. టార్గెట్ టేబుల్ క్రియేట్ చేయలేదు. సో ఇది వాలిడేషన్ చేయాలంటే మీరు వాలిడేషన్ క్లిక్ చేయొచ్చు. తర్వాత ఇది వచ్చేసి పర్ఫార్మెన్స్ ట్యూనింగ్స్‌కి. ఇది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత ఈ యాక్షన్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీకు ఇంకో ప్యానెల్ ఓపెన్ అవుతుంది. సో న్యూ మ్యాపింగ్ టాస్క్. ఈ మ్యాపింగ్ క్రియేట్ చేసిన తర్వాత మ్యాపింగ్ టాస్క్ క్రియేట్ చేయాలి. సో మ్యాపింగ్ టాస్క్ క్రియేట్ చేయడానికి మనం డైరెక్ట్ ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ న్యూ అని ఉంది కదా, ఇక్కడ టాస్క్‌లో మ్యాపింగ్స్‌లో టాస్క్‌లోకి వెళ్తే ఇక్కడ మ్యాపింగ్ టాస్క్ ఉంది. ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది మ్యాపింగ్ టాస్క్ అనేది. సో మీరు ఇక్కడ నుంచి అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ డైనమిక్ మ్యాపింగ్ టాస్క్. సో ఇవన్నీ మనం యూజ్ చేస్తాం. సో సేవ్, ఫ్లో రన్ ఆర్డర్, పారామీటర్ ప్యానల్స్, వాలిడేషన్ ప్యానల్, అడ్వాన్స్ ప్రాపర్టీస్, స్టోర్ ప్రొసీజర్ ఆర్డర్. ఓకే. సో ఇవన్నీ ప్రాపర్టీస్. ఇదంతా క్రియేట్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేయాలంటే దీన్ని క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇలా క్లోజ్ అయిపోతుంది. సో మనం క్రియేట్ చేసుకునేది చూసుకోవాలంటే ఎక్స్ప్లోర్కి వెళ్ళి ఆ ఫోల్డర్ ఏది ఇచ్చింటామో ఆ ఫోల్డర్లోకి వెళ్తే మనకి ఇక్కడ అన్ని క్రియేట్ అవుతాయి. సో ఇది ఓవరాల్ ఐఏసిఎస్ టూల్ ఓవర్ వ్యూ. ఇది ఒక ఐడియా వచ్చిందా ఐఏసిఎస్ అంటే ఏంటి అని?